1/8/2024 గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణపై అభ్యంతరాలు లేదా రద్దు కొరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఈరోజు 12/12/2024 మెమోరాండం కవర్ చేయటకి న్యూస్ కవర్ చేయటకై న్యూలెప్ తెలుగు టీవీ ఇక్కడికి వచ్చింది. ఈ ఎస్సీలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని, రిజర్వేషన్ అమలు చేయాలని ఎస్సీ మాలల అభ్యంతరాలు తెలియజేశారు. దాంట్లో భాగంగా న్యూలెప్ తెలుగు టీవీ కవర్ చేస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫోటోలు తీసుకోండి, పర్లేదు. అంతేగాని వాయిస్ నో వాయిస్. రండి అన్న వీడియో తీసుకుంటాడు. జయమాల 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 ఇప్పుడు మొదలయ్యా నువ్వు మీరు పోతాడన్నా వర్గీకరణ వెంటనే భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, భారత రాజ్యాంగాన్ని. ఏబిసిడి వర్గీకరణ వెంటనే, ఏబిసిడి వర్గీకరణ వెంటనే, ఏబిసిడి వర్గీకరణ వెంటనే, ఏబిసిడి వర్గీకరణ వెంటనే. మాల సోదరులందరికీ ముందుగా జయభీములు. ఈరోజు జస్టిస్ అఖ్తర్ గారుని తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్గా వర్గీకరణ మీద అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం ఖమ్మం పంపించడం జరిగింది. అసలు వర్గీకరణ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఈ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నప్పుడు, భారత రాజ్యాంగంలో విడివిడిగా ఉన్న అస్పృశ్యులైన షెడ్యూల్డ్ కులాలని ఒక షెడ్యూల్ కింద తీసుకొచ్చి 15% రిజర్వేషన్ కల్పించి 341 ఆర్టికల్లో చేర్చడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయితే ఆ 15% రిజర్వేషన్ని ఆ రోజు 32 కులాలు ఉన్నాయి షెడ్యూల్ క్యాస్ట్లో, ఈరోజు 59 కులాలు ఉన్నాయి. అందరూ సమంగా వాడుకోవాలి తప్ప ఇది వాటాలుగా పంచుకోవడానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని క్రితంలో ఈవి చిన్నయ్య గారు వర్గీకరణ చేయాలని చెప్పి చంద్రబాబు గవర్నమెంట్ జరిగినప్పుడు ఇది చెల్లనేరదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఎవరి ఆస్తి కాదు పంచడానికి. బావిలో ఉన్న నీటిని అవసరాల కోసం ఏ విధంగా వాడుకుంటారో ఈ రిజర్వేషన్ కూడా అదే విధంగా వాడుకోవాలి తప్ప దీన్ని పంచడానికి వీలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే 59 ఉన్న కులాలలో మాదిగలు మాలలు అభివృద్ధి చెందారు. వీళ్ళిద్దరి మధ్యన గొడవ స్టార్ట్ అయింది. ఇంకా చాలా ఉన్నాయి వెనక కులాలు.
ఆ కులాలు కూడా వెనకబడ్డ మాట వాస్తవం. ఆ కులాన్ని అభివృద్ధి చేయాలంటే మాది వాళ్ళకి కనుక ఈ చర్మకాల వృత్తి చేస్తున్నారు కాబట్టి డిడ్ క్యాప్ అని ఎట్లా పెట్టారో అదేవిధంగా వెనకబడ్డ ఈ తక్కిన కులాలకు కూడా నిర్బంధంగా విద్య చేయాలి, విద్య ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి, ఇల్లు కట్టియాలి, ఉపాధి కల్పించాలి. అట్లా చేసినట్టయితే ఈ వెనకబడ్డ కులాలన్నిటి కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ పని చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలము చెంది కోర్టు ద్వారా ఇలాంటి పనికిమాలిన తీర్పులు ఇప్పడం అంటే భారత రాజ్యాంగానికి విరుద్ధం కదా. ఏదైనా చేయాలని చెప్పంటే ఒక వర్గీకరణ చేయాలనుకున్నప్పుడు దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీ నుంచి తీసుకొని అభిప్రాయాలు సేకరించి 2/3 మెజార్టీతోని చేయాలి తప్ప వర్గీకరణ చేద్దాం చేయడం వీల్లేదు. అసలు కోర్టుకు అధికారమే లేదు. వాళ్ళకి అధికారం లేకపోయింది. వాళ్ళు ఇయ్యంగానే ఈయన చేస్తా అని చెప్పి ఇక్కడ ఎగురుతాడు ఈ రేవంత్ రెడ్డి ఆయన మరి ఎందుకు ఎగురుతుండో నాకు అంత పట్టా ఉంది. అలాగే అసలు రిజర్వేషన్లు ఎవరా బాబు? ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది రిజర్వేషన్లని. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాతత్వం చేస్తూ దాంట్లో రిజర్వేషన్స్ లేవు. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళకి అమ్మినరో ప్రైవేట్ దాంట్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మనం పోవడం చేయాలి. అది మానేసి ఇదేదో మాంసం కాడ గొడ్డు తెచ్చిపోతే పోగులు వేసుకున్నట్టు నువ్వింత నేనింత అని చెప్పి మాదిగోలు ఉండటంలో అర్థం పర్థం లేని మాట. ఎందుకు చెప్పిన అర్థపర్థం లేని చెప్పి మాట ఎందుకు చెప్తున్నా? వెనకబడ్డ కులాలకి ప్రభుత్వం ఎంత బాధ్యత కాబట్టి వాళ్ళు తీసుకొని అభివృద్ధి చేయాలి. ఇప్పుడు జనాభా పెరిగింది. ఆ జనాభా పెరిగిన దాని ప్రాతిపదికన 15% ఉన్నదని 22% చేయండి. అట్ట చేయాలి తప్ప వెనకబడ్డ కులం కాబట్టి పంచాలని చెప్పంటే ఎవరమ్మా అబ్బసొమ్మిది తాతలు సంపాదించిందా? ఏమన్నా ఇది 6 ఏళ్ళు గూటాలా పంచుకోవడానికి? కాదు కదా. రిజర్వేషన్ ఉన్నప్పుడు ప్రతిభని ప్రతిభ ఆధారంగా పంచాలి తప్ప ఎలా అందరూ ఒకటే హాస్టల్ చదువుకుంటారు, అందరూ ఒకటే బడి చదువుకుంటారు, ఒకటే పంతులు చదువు చెప్తారు, ఒకటే హాస్టల్ వార్డెన్ ఉంటాడు, ఒకటే వంట మనుషులు ఉంటారు, అందరూ ఒకటే బడి చదువుతారు. ఈ ఎస్సీ కులాలని మన మాలోళ్ళు అన్ని ఉద్యోగాలు చెప్పాలంటే అర్థం పర్థం ఉందా? అది తిరిగి తొంగ ఉన్నారు వాళ్ళని అంటే 10th క్లాస్ ఫెయిల్ అయినా కలెక్టర్ ఒకరు తీసుకోండి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా ఇక డిప్యూటీ కలెక్టర్ ఒకరు తీసుకోండి. ఏంది అర్థం పద్ధతులు లేని మాటలు? ప్రతిభ ఆధారం ఒక పరీక్ష పెడతారు, ఆ పరీక్ష పాస్ కావాలి, చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇంత అయినా కూడా సుప్రీంకోర్టు ఒక లెక్క చెప్పింది. ఏమని చెప్పింది? 15% రిజర్వేషన్ కూడా ఈరోజు 12% రిజర్వేషన్ ఫుల్ఫిల్ అయింది. ఇంకా 3% అట్నే ఖాళీగా ఉంది. నిజంగా మాలోళ్ళే కనుక రిజర్వేషన్ వాడుకుంటే ఆ 3% అట్ట ఖాళీగా ఉంది. మరి విద్యావంతులకి తలకాయ పనిచేయటం లేదా? కళ్ళు కనపడటం లేదా? ఒకటే మనం అడిగేది, అస్పృశ్యులైన కులాలకు ఇచ్చిన రిజర్వేషన్ అదే ముందు ఉంచాలి. వెనకబడ్డ కులాలని ప్రత్యేకమైన ప్యాకులు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప దీన్ని పంచి ఈ యొక్క విభజించి పాలించే పద్ధతిని ప్రభుత్వాలు మానుకోవాలని చెప్పి ఇదే విషయాన్ని ఈరోజు ఏకసభ కమిషన్ ముందు పెట్టడం జరిగింది. ఇది ఈరోజు జరిగే విషయం. ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాలు తెలుసుకునే దానికోసం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ చైర్మన్ గారు కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కమిషన్ ఎదుట హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా పార్లమెంట్లో రాజ్యాంగ నిబంధనల ప్రకారం 2/3 మెజారిటీతోని ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంట్లో చర్చించి షెడ్యూల్డ్ కులాలని విభజించాలా వద్దా అనేటువంటి నిర్ణయం జరగాలి. కానీ సుప్రీంకోర్టు తెలంగాణ వివిధ రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని ఇచ్చినటువంటి తీర్పుని ఈరోజు వ్యతిరేకిస్తూ మాల మహానాడు కానీ అంబేద్కర్ సంఘాలు కానీ అనేక దళిత సంఘాలు ఈరోజు వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించినటువంటి ఈ 15% రిజర్వేషన్లని ఉమ్మడిగా ప్రతిభ ఆధారంగా షెడ్యూల్డ్ కులాలు ఉన్నటువంటి ప్రతి కులం కూడా
అభివృద్ధి వైపున సాధించి ఈ రిజర్వేషన్ల ఫలాలు అనుభవించాలని ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో, అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ఈ రిజర్వేషన్లని ఉమ్మడిగా అనుభవించాలని చెప్పేసి ఈరోజు కమిషన్ చైర్మన్ గారికి వినతి పత్రాల ద్వారా అదేవిధంగా మౌఖికంగా తెలియజేయడం జరిగింది. అందుకని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పునఃపరిశీలన చేసి రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలని, అదేవిధంగా రిజర్వేషన్ శాతాన్ని ఇప్పుడు జనాభా ప్రాతిపదికన 15% ఉన్నటువంటి రిజర్వేషన్ని 22% పెంచాలని, ప్రైవేట్ రంగంలో ఏదైతే రిజర్వేషన్లు కల్పించాలి. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేస్తూ వాళ్ళకి పలు రాయితీలను ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో కూడా దళిత వర్గాలకి రిజర్వేషన్లు కల్పించాలని, ఏజెన్సీలో ఎస్సీలకు ఆస్తి హక్కు కానీ ప్రభుత్వ పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలియజేస్తూ ఈరోజు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్. ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నా పేరు గిడ్లపురం జ్యోతిరావు, మాజీ జెడ్పీటీసీ, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసినటువంటి ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్కి మాల మహానాడు, దళిత ఐక్యవేదిక, అంబేద్కర్ యువ సంఘం, వివిధ సంఘాల తరఫున మేమంతా కూడా వినతి పత్రాలు ఇచ్చి వారికి చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమైనది కాబట్టి దీన్ని మేము అంగీకరించేది లేదు. గతంలో ఏ విధంగా అయితే ఉమ్మడి రిజర్వేషన్ అదేవిధంగా కొనసాగించి ఉన్నటువంటి 15% రిజర్వేషన్ని జనాభాకి అనుగుణంగా 25% వరకు చేసి ఇంప్లిమెంట్ చేయాలని, ఎస్సీ సప్లాన్ ఏదైతే ఉన్నదో అది పక్కదారి పట్టకుండా ఎస్సీలకి అందే విధంగా చేయాలని, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతం అంటే ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసిస్తున్నటువంటి 23 మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీలకు ఏ విధమైన రిజర్వేషన్లు లేకుండా ఉన్నవి. గతంలో రాజకీయ రిజర్వేషన్లు ఉండేది, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఒక చట్టం చేయడం వలన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేకుండా పోయినవి. వీటిని చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చినందువల్ల తక్షణం జరిగేటువంటి అసెంబ్లీలో పంచాయతీ చట్టాన్ని, స్థానిక సంస్థల చట్టాన్ని సవరించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలు రాజకీయ రిజర్వేషన్లలో పోటీ చేసే విధంగా వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని వారిని కోరడం జరిగింది. అదేవిధంగా మేము భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాని హక్కులు ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆర్టికల్ 341ని సవరించకుండా ఏబిసిడీలు అనేవి జరగవు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చేసుకోవచ్చు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ఉత్సాహం చూపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా చూపిస్తే మాలలు ఏంటో అనేది కూడా ఈ ప్రభుత్వాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని, సంఖ్యాబలంలో మేమేం తక్కువ లేని మొన్ననే 1వ తారీఖున 30వ తారీఖున జరిగినటువంటి సభ చూపించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా అడ్వకేట్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఈరోజు ఇమ్లా తరపున, ఇండియన్ మాలా లాయర్స్ అసోసియేషన్ తరపున ఇక్కడ ఏకసభ్య కమిషన్కి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రపోజల్ పెట్టిన ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది అనైతికము. ఎందుకంటే ఇప్పుడున్న రిజర్వేషన్స్ అందరికీ సమానంగా ఇవ్వబడ్డాయి. ఎవరైతే అందరికీ ఈక్వల్గా ఎస్సీ, మాల కావచ్చు, మాదిగ కావచ్చు, ఉన్న 59 కులాలకి సమాన అవకాశాలు ఉన్నాయి. సమానంగా చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, సమానంగా ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎవరైతే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చదువుకుంటున్నారు, ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు. అంతేగాని మేము 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావాలని కోరుకోవడం అనేది చాలా అనైతికము. మాలలు చాలామంది తెలివిగలవారు, వారు ఈజీగా ఫ్రీ సీట్లు సంపాదించుకుంటున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అది మాలల తప్పు కాదు. అలా మాదిగలు కూడా ఇప్పటికైనా మేల్కొని వాళ్ళు మొదటిగా వారు చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఉన్నత ఉద్యోగాలు పొందాలంటే ఉన్నత చదువులు చదవాలి మొదటగా. సో అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తున్నప్పుడు వారు చదువుకోకుండా వారే మాలలే ఎక్కువ అనుభవిస్తారని అనడం తప్పు కాదు. మాలలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు పొందుతున్నారు. సో ఈ రిజర్వేషన్లు అనేది అనైతికము. ఈ మాల మాదిగ
మాదిగలను విడదీయడానికే ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. దీన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి నైతికంగానే చేయాలి, రాజ్యాంగబద్ధంగా చేయాలి. కానీ ఇట్లా ఏకపక్షంగా కోర్టుల ద్వారా చేయడం తప్పు. దీన్ని ఇమ్లా తరపున, ఇండియన్ మాలా లాయర్స్ అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై భీమ్. సత్తుపల్లి అడ్వకేట్, IMLA సభ్యుడిని, ఇండియన్ మాలా లాయర్స్ అసోసియేషన్. కేటగిరైజేషన్ రద్దు చేయాలి. 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్ సభ్యులు అందరూ చర్చించి దాన్ని రాష్ట్రపతి పంపించి రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత మాత్రమే అది చట్టంగా పరిగణించబడుతుంది. కాబట్టి పార్లమెంటు పద్ధతిలోనే దాన్ని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేక ఎస్సీలు అనేక విధాలుగా నష్టపోతున్నారు. వారికి 75 సంవత్సరాలుగా ఆర్థికంగా ఎవరైతే పెట్టుబడి ఉందో, కోట్లు సంపాదించారో వాటితో ఓట్లు కొని వాళ్ళు నాయకులుగా ఎదిగి ఈ సామాజిక వర్గాలకు, SC, ST, BC మైనార్టీలకి, ఎస్పెషల్లీ SC మాల సామాజిక వర్గం ఎంతో నష్టపోతుంది. వారికి సరైన పదవులు లభించాలంటే ఖచ్చితంగా వారి ఆర్థిక పరిస్థితి పెరగాలి. వారు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. వేరే సామాజిక వర్గం ఎవరైతే సోదరులు ఉన్నారో SCలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకోవాలి, చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని ఆర్థికంగా బలపడి వారు కూడా రాజకీయ ఫలాలు పొందాలని, అందరూ కూడా ఐక్యతతోనే కొనసాగాలని, SCల మధ్యన ఎట్లాంటి తారతమ్యాలు లేకుండా జీవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్గీకరణని రద్దు చేయాలని మేమందరం ఐక్యతగా మాల మహానాడు తరపున, IMLA తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అంబేద్కర్ సంఘాలన్నీ కూడా ఇదే ఒక ఏకతాడితో రద్దు చేయాలని చెప్పి మా నినాదంగా వీలుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మాల మహానాడు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూడా జై భీములు తెలియపరచుకుంటున్నాను. మిత్రులారా, ఈ రోజున ఖమ్మం జిల్లా కలెక్టరేట్లోని ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసినందుకు మరి హైదరాబాద్ నుంచి కమిషనర్ గారు వచ్చి ఉన్నారు. వారికి మన యొక్క ఎస్సీలలో వర్గీకరణ అనే అంశం ఎందుకు వచ్చిందంటే, ఇది కొన్ని ప్రభుత్వాలు కుట్రతో కూనుకున్నటువంటి విధానాన్ని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మన మాలమాదిగ సోదరులను విడదీసినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మరి మన పెద్దలు గౌరవించి పద్ధతిగా మనకే చిచ్చు పెట్టి అన్నదమ్ముల్లో ఉన్నటువంటి మాలమాదిగ సోదరులను విడదీసినటువంటి విధానాన్ని అరికట్టాలనంటే మనం మన యొక్క శక్తిని, మన యొక్క విధి విధానాలను కూడా ఈ రోజున ఏకసభ్య కమిషన్కి అప్పచెప్పడం జరిగింది. దీన్ని బట్టి వర్గీకరణని వ్యతిరేకిస్తూ మాల మహానాడు మనం వ్యతిరేకించడం చేయటం జరుగుతుంది. ఎందుకంటే మిత్రులారా గమనించాలి, ఆ రోజున 2004 సంవత్సరంలోని మరి ఆ రోజు చంద్రచూడ్ అనే ఆయన కూడా ఒక జడ్జిగా ఉన్నారు. రామచంద్రన్ కమిషన్ నాడు వేసిన నాడు కూడా మరి 5గురు ధర్మాసనంతో ఏర్పాటు చేసినటువంటి వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చింది. వర్గీకరణ జరగటానికి వీల్లేదు. 341 ఆర్టికల్ ప్రకారంగా వర్గీకరించడానికి వీల్లేదని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగంలో ఉంటే, ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా వర్గీకరించాలని చెప్పని పోరాటాలు చేయటం ఇది తప్పని నేను అంటున్నాను. ఎందుకంటే మనం అన్నదమ్ముల్లా ఉన్నాం, అన్నదమ్ముల్లా పంచుకుందాం, అన్నదమ్ముల్లా ఉద్యోగాలు చేసుకుందాం, అందరూ కష్టపడాలా, అందరూ చదువుకోవాలా, అందరూ ఉద్యోగాలు సంపాదించుకోవాలా. ఇక్కడ విడదీసి విభజించి పాలించే కార్యక్రమం ఇక్కడ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు వర్గీకరించమని చెప్పని ఇదే DY చంద్రచూడ్ గారు చూడనటువంటి సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఎవరో ఇచ్చింది కాదు, మోదీ గారు ఇచ్చినటువంటి సలహా. ఆ మోదీ గారి సలహాలను దృష్టిలో పెట్టుకొని ఆయన గారు చేయొచ్చు, రాష్ట్రాలు చేయొచ్చునేమో అనే క్వశ్చన్ మార్క్ పెట్టి ఇచ్చారు. ఇది ఎవరు ఇచ్చారు అంటే, నేను పడుకున్న తర్వాత రేత్రి కల్లో ఆ భగవంతుడు స్వరూపంలో నాకు కనిపించిండు. ఆ భగవంతుడు ఎవరో కాదు, మోదీ గారు. ఆయన గారు వచ్చి కల్లో చూపించాడట, ఈయన వర్గీకరణ చేయమని చెబుతుండట. ఈ వర్గీకరణ అంశాన్ని మనం వ్యతిరేకిద్దాం, మాలమాదిగ సోదరులందరం కలిసి ఉందాం. ఈ ఉన్నటువంటి 15 రిజర్వేషన్ని ఆఫ్ చేసి 25% రిజర్వేషన్ ఇస్తే 59 ఉపకులాలు మనం అందరం కూడా కలిసి కావాల్సిన రీతిలో ఉద్యోగాలు సంపాదించుకుంటాం, కావాల్సిన రీతిలో అందరం బ్రతకగలుగుతాం, మళ్ళీ యాజ్ టీజ్గా అన్నదమ్ములాలు బతుకుదామని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా అందరం కలిసి కట్టుగా ఉందామని చెప్పని కోరుకుంటూ అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి ఉందాం.
మనం ఏకతాటి మీద నడవడానికి ప్రయాణం చేద్దామని చెప్పని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి పెద్దలు మరి మిత్రులు మరి శ్రేయాభిలాషులు మరి ఈ విలేకరులు అయినటువంటి మన మిత్రులు మరి ప్రెస్ మీడియా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియపరుచుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్. నా పేరు ఎస్ మధుసూదన్ రావు, చిన్ని, మాల మహానాడు రాష్ట్ర సెక్రటరీ జనరల్. ఈ రోజున మరి షెడ్యూల్ క్యాస్ట్ని వర్గీకరణ చేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేయడం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఎస్సీ వర్గాల వారు, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రాజ్యాధికారానికి దూరం చేయడానికే పనినటువంటి కుట్ర అని చెప్పేసి మనవి చేస్తున్నా. మరి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎస్సీలకు కేటాయించినటువంటి 15% రిజర్వేషన్లే ఇంతవరకు అమలు కాలేదని చెప్పేసి మనవి చేస్తున్నా. ఇది కేవలం కుట్ర మాత్రమే. మరి మాదిగలను, మాలలను, ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల వాళ్ళను విడదీసి రాజ్యాధికారానికి దూరం చేయాలనే దురుద్దేశమే దీంట్లో మనకు ప్రస్ఫుటంగా కనబడుతుందని చెప్పేసి మనవి చేస్తున్నా. 341 ఆర్టికల్ ప్రకారం మరి వర్గీకరణ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనవి చేస్తున్నా. ఒకవేళ ఈ వర్గీకరణ చేయడం అంటూ జరిగితే అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయాలను తీసుకొని, వాళ్ళ యొక్క నిర్ణయాలను తీసుకొని పార్లమెంటులో 2/3 మెజార్టీతో బిల్లు చేసే వర్గీకరణ చేయాలి తప్ప ఈ విధంగా అక్రమ మార్గంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడిలోకి లొంగి ఈ యొక్క వర్గీకరణ చేయడం అనేది చాలా తప్పని మనవి చేస్తున్నా. ఈ రోజున ఎస్సీ జనాభా దేశవ్యాప్తంగా పెరిగింది. మాకు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్లే సరిపోవటం లేదు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ 15% సరిగా ఇంప్లిమెంట్ కావడం లేదు. మరి ఇప్పుడు పెరిగినటువంటి ఎస్సీ జనాభా ప్రాతిపదికన మాకు 25% రిజర్వేషన్ పెంచవలసి ఉండగా మరి ఉన్న ఈ 15% రిజర్వేషన్లనే మరి మాకు కోత పెట్టి మమ్మల్ని అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి మా 59 కులాల వాళ్ళను గ్రూపుల వైజ్గా విడదీసి పాలించడం అనేది ఇది సరైన నిర్ణయం కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ రోజున ఖమ్మం కలెక్టరేట్లో మరి ఏకసభ్య కమిషన్ ఎవరైతే ఉన్నారో అఖ్తర్ గారికి మా యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. మా యొక్క విన్నపాలను తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో దాన్ని నిలుపు చేయాలని చెప్పేసి మూకుమ్మడిగా మాల మహానాడు మరి హెచ్చరిస్తూ ఉంది. ఒకవేళ ఈ వర్గీకరణను నిలుపుదల చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలో పెద్ద ఉద్యమాలు చేపడతాం. దేనికైనా సిద్ధమై ప్రాణ త్యాగాలు చేయడానికైనా మేము మాల మహానాడు కార్యకర్తలము, నాయకులం అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనవి చేస్తూ మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నక్కా సృజన, భద్రాద్రి కొత్తగూడెం మాల మహానాడు జిల్లా ప్రెసిడెంటు. మరి ఈరోజు ఏదైతే కమిటీ వేశారో మరి జస్టిస్ గారు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది. మరి దీన్ని మేమందరం కూడా వచ్చి మా యొక్క కులాల ద్వారా మా కులాల అభిప్రాయాలను కూడా మేము తెలియజేయటం జరిగింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారు. ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం 2/3 మెజార్టీని మరి పార్లమెంట్లో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి పెట్టి బిల్లు పాస్ చేసినాక దాన్ని రాష్ట్రాల వారీగా దాన్ని విభజించుకొని అసెంబ్లీ తీర్మానాలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి రాజ్యాంగాన్ని చెయ్యకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకొని మోడీ గారు మరి ఈ అన్నదమ్ముల్లాగా కూడిన వాళ్ళని విడదీసి వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ మరి మందకృష్ణ మాదిగ గారితో మాట్లాడుకొని ఈ యొక్క ఓట్లు జరిగిన తర్వాత దీన్ని కోర్టులో కేసు కొట్టేపీయటం ఇది సమంజసం కాదని మరి మేమెంతో కలిసి ఉన్న వారిని విడదీసి ఇట్లా అన్నదమ్ముల్లాగా ఇట్లా గొడవలు చిచ్చులు పెట్టడం కరెక్ట్ కాదని, వారు కూడా విద్యావంతులు అయ్యి చదువుకొని మరి రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందాలని మేము కూడా కోరుకుంటున్నాము. అసలు వారికి బ్యాక్లాగ్లో ఉన్న పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. విద్యావంతులు కాకుండా చదువుకున్న వాళ్ళ మీద పడి ఆడటం తప్పితే దాన్ని ఎలా సాధించుకుందాము? ఇంకా పెంచుకుందాం, రిజర్వేషన్ పెంచండి అనే నినాదం కూడా ఏ ఒక్కరు కూడా చేయట్లేదు. కాబట్టి మీరు జనాభా లెక్కల ప్రకారం తీసి దాన్ని రాజ్యాంగబద్ధంగా చేయాలనుకుంటే మేము రాజ్యాంగానికి అనుకూలంగా మేము సహకరిస్తాం. కానీ చట్టవిరుద్ధమైన పనులు చేస్తే మాత్రం మేము యొక్క కుల సంఘాల ద్వారా దీన్ని మరి అడ్డుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాం. మాల మహానాడు జాతీయ అధికార ప్రతినిధిని గుట్టముక్కల శ్రీనివాసను. నేను దేశంలో పార్లమెంటు వ్యవస్థలో 1/4 ద్వారా 370 ఆర్టికల్ ప్రకారంగానే ఏదైనా రాజ్యాంగంలో సవరించాలంటే చేయాలి. కానీ మనువాదులు మాలలకు వ్యతిరేకంగా ఈ రోజున సుప్రీంకోర్టు జడ్జిమెంటు 4 జడ్జీలు ఫేవర్గా ఉంది, ఒక జడ్జి ఫేవర్గా ఇవ్వలేదు. ఎందుకని ఉమ్మడిగా ఇవ్వలేదు కాబట్టి దీని మీద ఈ సుప్రీంకోర్టు నిర్ణయం మేము తప్పుగా భావిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం.
దీనివల్ల మాలలకు ఈరోజు సమాజంలో ఆత్మగౌరవం ఉన్నది కాబట్టి ఇది వ్యవస్థలో మేము జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తి తాడడానికి మొన్న డిసెంబర్ 1న పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో తెలంగాణ జిల్లా నుంచి 30 లక్షల మంది కేంద్ర బిందువు అయినాం. ఎందుకంటే ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, ఈ మనవాదులు చేసిన విధానంపై మేము ఖండించాలనే భావనతో ఇంటికొకళ్ళం 30 లక్షల మంది జింకానా గ్రౌండ్ని తెలియజేసి ఈ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పినాం. కాబట్టి ఈ సమాజంలో మాలలు చేస్తున్న ధర్మ పోరాటం, మాల సింహాలు ధర్మ పోరాటం చేస్తే తప్ప అబద్ధపు పోరాటం చేయదు. ఎవరికి అన్యాయం జరిగినా మాలలే ముందుంటారు. ఆ రోజున చదువుకి, మంచినీళ్ళకి, దేవాలయాలకు ఊమిస్తే ముడ్డికి చాటగట్టిన దాఖలాలు ఉన్నాయి. మా పూర్వీకులు అనేక అంటరానితనాన్ని తవి చూచిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజున అంబేద్కర్ గారు ఈ వ్యవస్థను నిర్మూలించాలంటే వీళ్ళకి రాజ్యాంగంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచాడు ఈ హక్కు. ఎవరు ఇచ్చిన దయదాక్షలేదు. ఇది షెడ్యూల్ కులాల హక్కు, షెడ్యూల్ తెగలు కాదు. షెడ్యూల్ కులాలకు రాజ్యాంగ ప్రకారంగా స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన హక్కు. కాబట్టి ఈ రాజ్యాంగ ప్రకారం హక్కుని ఎవరు తీసేసి సవరణ చేసే హక్కు లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతున్నాం. మేము ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మేము పోరాడతాం. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఈ ఎస్సీ వర్గీకరణ కానీయం. మొన్న జరిగిన డిసెంబర్ 1 నిదర్శనం. మాలల ఆత్మగౌరవం. ఎప్పుడు మాలలు ఎవరికి అన్యాయం చేయరు, ఎవరు దోచుకోరు. మాలలు దోచుకుంటారు అంటే మాలలు దోచుకోవడానికి ఎక్కడ ఎవరి సొమ్ము కాదు, ఏది కాదు. ఉమ్మడి ఆస్తిలో ఉమ్మడి రిజర్వేషన్లో చదువుకున్నారు, కష్టపడ్డారు. ఏదైతే టీఎస్పీ మాలలకు సొంత పార్టీ కాదు, సొంత కులమోడు ఎవడు చైర్మన్ ఉండడు. కాబట్టి దాంట్లో చదువుకున్న పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్క విద్యావంతుడు, విజ్ఞానవంతుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మాలలు కోరుతున్నారంటే ఇతరులకు ఈర్ష్య స్వభావం రావద్దు. పోటీ పడాలి, చదువులో, ఉద్యోగాల్లో పోటీ పడాలి, రైతాంగంలో పోటీ పడాలి. వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటే మంచి ఇత్తనం వేయాలి. చెడు ఇత్తనం వేస్తే ఏమవుతాయి? నీళ్లు లేకుండా పంటని ఎండబెట్టుకోవడమే. కాబట్టి ఈ న్యూ లైఫ్ ఇంటర్వ్యూలో మేము ప్రత్యేకంగా ఒకటే కోరుతున్నాం. ABCDల వర్గీకరణకు భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. దీన్ని ఎవరు ప్రతి ఒక్క కులం అడ్డుకుంటుంది. మాలలు చేస్తున్న ధర్మ పోరాటికి అన్ని కులాలు సహకరిస్తున్నాయి. కాబట్టి దీన్ని ఆత్మగౌరవం మాలలకు కాపాడుకోవడానికి మేము ఈ వ్యతిరేక పోరాటం చేస్తున్నాం. బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేము ముందుకు నడుస్తున్నాం. కాబట్టి ABCDల వర్గీకరణ వ్యతిరేకంగా మేము పోరాటం మా ప్రాణాలు ఉన్నంతకాలం చేస్తామని మీకు దీని మూలంగా న్యూ లైఫ్ వారికి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. అధ్యక్షుని కొట్టి సుధాకర్ని మాట్లాడుతున్నా. కొంతకాలంగా సుప్రీంకోర్టు ఏదైతే ABCD వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకు మీ పరిధిలోకి ఇస్తనం చేసుకోండి అని చెప్పిందో దానిని మేము మాలలం అందరం తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పినట్టు 341 ఆర్టికల్ ఏదైతే ఉందో అన్ని కులాలు, విడిగా ఉన్న కులాలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి షెడ్యూల్ కులాలని ఏదైతే పేరు పెట్టిండో అందులో ఉన్న కులాలన్నిటికీ ఏదైతే రిజర్వేషన్ శాతాన్ని కల్పించిండో దాన్ని అదే విధిగా ఉంచుకొని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటంటే ఈ యొక్క కులాల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్ర గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం నడుస్తుంది. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు జరపడం జరుగుతుంది. ఈ యొక్క ఏకసభ్య కమిటీ జస్టిస్ అఖ్తర్ గారిని ఏదైతే ఖమ్మం జిల్లాకి పంపించడం జరిగిందో స్టేట్ గవర్నమెంటు, అదేవిధంగా ఇక్కడున్న ప్రజా సంఘాలు, మాల సంఘాలు అన్నీ కూడా ఈరోజు మా యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. 2004లో కొట్టేసిన సుప్రీంకోర్టు ఏదైతే ABCD వర్గీకరణ చెల్లదని చెప్పిందో దాన్ని మళ్ళీ ఈరోజు పురాలోచన చేసుకోకుండా మరలా మీరు దీన్ని ABCD వర్గీకరణ చేసుకొని అనడం ఇది అన్యాయం, దుర్మార్గం అని మేము దీన్ని ఖండిస్తున్నాం ఖమ్మం జిల్లా నుండి. ఎందుకంటే ఆ రోజు చెప్పింది జస్టిసే, ఈరోజు చేసుకోనేది కూడా జస్టిసే. అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటలకు గౌరవం లేదా? చట్టసభల్లో ఆయన చేసిన చట్టాలు కావా? ఇప్పుడు వచ్చి చెప్పే జస్టిసే చట్టం చేసినట్ట? రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్ 341 ఉందో అది యొక్క గౌరవం లేని ఆర్టికలా? ఇది యొక్క జస్టిస్ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టులో. దీన్ని మనం ఎటు తీసుకుపోతున్నాం? ఒక కులాల మధ్య కుంపటి రాజేయటం కాదు, కానీ కులాలకి ఏదైతే ప్రాతిపదికన ఈరోజు
2011లో తీసిన జనాభా లెక్కల కంటే కూడా ఈరోజు 2024లో జనాభా లెక్కల ప్రాతిపదికన ప్రకారం జన సమీకరణ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్న 15% రిజర్వేషన్ సరిపోవట్లేదు కాబట్టి ఈ రిజర్వేషన్ శాతాన్ని 22కి పెంచి ఏదైతే ఫలాలు అందుకోలేదో వారికి ఫలాలు అందించే రీతిగా ఉండాలి తప్ప ఈ యొక్క ప్రభుత్వాలు ఉన్న రిజర్వేషన్ మీకు పంచుతాం విడదీస్తాం అనేది కాదు. ఈ యొక్క కులాల ప్రాతిపదిక వచ్చినప్పుడు రాజ్యాంగంలో చట్టాలు చేసినప్పుడు చట్ట ప్రాతిపదికన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఈ యొక్క రాజకీయ అవసరాల నిమిత్తం ఈ యొక్క రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిండో వీటి శాతాన్ని కూడా పెంచాలి. ఒక ఎస్సీ కులాలే కాదు షెడ్యూల్ కులాలందరికీ కూడా రాజకీయంగా ఎదగాలి అంటే ఈ యొక్క సీట్ల పంపకాల్లో కూడా సాగించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని మేము ఏబిసిడి వర్గీకరణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందరినీ కలిసి ఏదైతే ఎస్సీలకి కేటాయించిన సబ్సిడీలు ఉన్నాయో ఆ సబ్సిడీ శాతాన్ని కూడా మేము ఈరోజు ఫలాలు అందుకోలేకపోతున్నాం. దీని మీద కూడా కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ నిధులు సప్లాన్ నిధులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అట్టడుగులు ఉన్న వారికి కూడా ఫలాలు అందించాలంటే రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి కానీ ఉన్నవారిని ఎడగొట్టొద్దని మేము దీన్ని డిమాండ్ చేస్తున్నాం. కలిసి ఉండి రిజర్వేషన్ పెంచాలని ఖమ్మం జిల్లా మాలమహానాడు నుండి మేము దీన్ని అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాం. రాజు మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజున జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కులగణనతో పాటు మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని యొక్క ఉద్దేశం మీద ప్రజా యొక్క అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది. ఈ అభిప్రాయ సేకరణ అనేటువంటిది ఒక శాస్త్రబద్ధంగా జరగాలనేటువంటిది మేము అభిప్రాయపడతా ఉన్నాం. అట్లాగనే ఈ రోజున ఇవాళ ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మాదిగలకు న్యాయం చేస్తామని. ఈ రాష్ట్రం మనకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు నువ్వు ఏ రకంగా మాదిగలకు న్యాయం చేస్తావో చెయ్యి, మీ వద్దని అడ్డుపడట్లేదు. కానీ ప్రత్యేకంగా ఆయన ప్రకటించాల్సింది ఏంటంటే మాదిగలని ఏ విధంగా అభివృద్ధి చేస్తావో ఒక నిర్దిష్టంగా ఒక కార్యాచరణను రూపొందించమని అడుగుతున్నాం. దానికోసం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయమని కూడా మేము అడుగుతూ ఉన్నాం. అంతేగాని చేసేటటువంటి అభివృద్ధికి మాలలు ఎక్కడ కూడా అడ్డుపడటం అనేది దాంట్లో లేదు, అడ్డుపడడం కూడా అని చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఈ రోజున అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నటువంటి జాతులు మాది ఏవైతే ఉన్నాయో దాని నుండి ముందు విముక్తి కలిగించు. ఆ తర్వాత రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కావాలి అంటే ఇది మన ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో భాగ్యనగరంలో ఉండబడినటువంటి భూముల్ని ముందు ఎస్సీలకు పంచిపెట్టేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకో. దానివల్ల వెనకబడినటువంటి జాతులు ఎస్సీ జాతులు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందడానికి మార్గం ఉంటుంది. అంతేగాని ఏబిసిడిల వర్గీకరణ పేరుతోటి 2 కులాల మధ్య 2 జాతుల మధ్య కోట్లాడబెట్టి మన విభజించి పాలించే విధానం వలన ఈ జాతి అభివృద్ధికి జరగదు. దానికి శాస్త్రబద్ధమైనటువంటి నిర్మాణం ఉండాలి, కార్యరూపం ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఆ విధంగానే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నియమ నిబంధనల వరకు 341 ఆర్టికల్ ప్రణాళికబద్ధంగా నువ్వు మన అమలు చేసినప్పుడు మాత్రమే ఈ జాతికి మేలు జరుగుతుంది అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వాలకు కానీ మాలమహానాడు తరపున సవాల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈ మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.